గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. గత 4 రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వీళ్ళిద్దరి ఇష్యూనే హల్చల్ రేపుతుందన్నమాట. సో దీని గురించి చాలామంది నెటిజన్లు వాళ్ళకు తగ్గట్టు సపోర్ట్ చేస్తూ కొంతమంది నెగిటివ్గా ట్రోల్ చేస్తూ కొంతమంది వాళ్ళ వైఫ్కి, ఈశ్వర్ సాయి వైఫ్కి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది మాధురి రాథోడ్కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఈశ్వర్ సాయి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది, అలాగే ఈశ్వర్ సాయి వైఫ్ కూడా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఈశ్వర్ సాయి తన పర్సనల్ ఇన్స్టాలో ఒక వీడియో కూడా రివీల్ చేశారు. సో దాంట్లో ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, అసలు ఎవ్వరికీ అక్కడ జరిగిన నిజం తెలియదు, మీ ఇద్దరి మధ్య ఏ తప్పు జరగలేదు, జస్ట్ నేను వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి మాత్రమే నేను ఆ రూమ్కి వెళ్ళాను అంటూ కూడా ఆయన ఒక వీడియో చేశాడు. సో ఈ వీడియో తర్వాత నెగిటివిటీ చాలా పెరిగిపోయింది. మేమేమైనా పిక్చర్లుగా కనిపిస్తున్నామా అంటూ కూడా జనాలు ట్రోల్ చేస్తున్నారు. సో ఈ ఇష్యూ గురించి మనతో మాట్లాడడానికి శేఖర్ భాష గారు ఉన్నారు. సో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేఖర్ భాష గారు, ఎలా ఉన్నారు? సో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఈ వీళ్ళిద్దరి సంఘటన గురించి మాట్లాడితే, సో అందరూ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ గురించి మాట్లాడారు. అసలు మెయిన్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ మార్క్ ఇందులో, అసలు డోర్ ఎవరు ఓపెన్ చేశారు? సో స్టార్టింగ్ నుంచి మాట్లాడదాం. అసలు దీని గురించి మీకేం అవగాహన ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు కొంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంది. సో చాలా మంది అనుకుంటున్నట్టుగా వాళ్ళ ఆవిడ ప్లాన్ చేసింది మాత్రం కాదు. ఇది జనరల్గా ఎలా జరుగుతుందంటే, ఎప్పుడన్నా పతి పత్ని ఎవరు అనే విషయం జరిగినప్పుడు పత్నికి కనుక డౌట్ వచ్చి భార్య ఒక డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అవుతారు. డిటెక్టివ్ ఏజెన్సీ ఏం చేస్తారంటే, వాళ్ళని ఫాలో అవుతుంటారు, వీళ్ళ మధ్య జరుగుతుందా లేదా అనేది అన్ని రకాలుగా కంప్లీట్ పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అవును ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫైనల్గా డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, అమ్మా ఇది ప్రస్తుతం లీగల్, దీనికి మనం ఏం చేయలేము, కానీ మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గట్టిగా వాళ్ళని అదిలించవచ్చు. సో ఆ కోణంలో మా అయితే ఇక్కడ వ్యభిచారం జరుగుతుంది అనే కేసులో కూడా పోలీసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తారు జనరల్గా. అంటే చట్టం ఎప్పుడో చేతులు ఎత్తేసింది, మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు, దీంట్లో తప్పులు శిక్ష కాదని. బట్ స్టిల్ పోలీసులు ఇది చేస్తారు. ఎందుకు చేస్తారంటే, ఒక భార్య జీవితం నాశనం కాకుండా ఉండాలంటే, ఇప్పుడు ఆవిడ మోజులో పడి మొత్తం ఆస్తంతా దారాదత్తం చేసి పిల్లల్ని వదిలేసి తిరుగుతుంటే ఏమవుతుంది, ఈవిడ జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడు రేపు కోర్టులోకి వెళ్ళినప్పుడు విడాకులు చేసుకుంటే ఈవిడికి భరణము, మెయింటెనెన్స్ ఇవన్నీ రావాలంటే ఈవిడ అడల్టరీ ప్రూవ్ చేయాలి. ఆయన ఏదో ఫ్రెండ్షిప్లో ఉన్నాను ఇలా చెప్పి కవర్ చేస్తారు చాలాసార్లు, ఏవో ఫోటోలు చూపించిన అతను మాత్రం, ఇవి షూటింగ్లో దిగిన ఫోటోలు క్లోజ్గా ఉన్నవి ఇలా చెప్పి మేనేజ్ చేస్తారు. సినిమా వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది కదా అది. బట్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఏమవుతుందంటే, డైవర్స్కి ఇట్ విల్ బికమ్ ఎ గ్రౌండ్. చాలా ఈజీ అయిపోతుంది డైవర్స్ రావడం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో, దిస్ ఈజ్ ఇన్ ద నోటీస్ ఆఫ్ పోలీస్. ఇది రివర్స్లో కూడా జరుగుతుంది చాలాసార్లు. భర్త మీద కేసు పెట్టి భార్య రెగ్యులర్గా మెయింటెనెన్స్ తీసుకుంటూ ఉంటుంది, 30,000 40,000 తీసుకుంటూ ఉంటుంటే భర్త కూడా ఏం చేస్తాడు, డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అవుతాడు. వాడు తిరిగి ఈ అమ్మాయి ఎవరితోనైనా ఉందా అనేది కనిపెట్టి రెడ్ హ్యాండెడ్గా హోటల్లోనో లేకపోతే ఎక్కడో వీళ్ళు పట్టుకుంటారు. ఆ సిచ్యువేషన్లో పోలీసులు కూడా ఉంటారు. వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత దిస్ విల్ బికమ్ ఎ గ్రౌండ్ ఫర్ హిమ్. ఏంటి, రేపటి నుంచి మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు, ప్రతి నెల 30,000-40,000 ఇచ్చేవాడు, ఇప్పుడు ఇవ్వాల్సిన పని ఉండదు. అంతేగాని వాళ్ళని ఏం శిక్షించలేము. ఇది జరిగేది. రేపు ఆ అమ్మాయి జీవితం సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఇదే సొల్యూషన్. ఇది పోలీసులు చేసే ప్రొసీజర్. ఇలానే అనుకుంటే, ఒకవేళ వాళ్ళ వైఫ్ ఇదే ఉద్దేశంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది అనుకుందాం. సో డివైస్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటే, మరి ఎందుకు పట్టుకోగానే వెంటనే వచ్చిన తర్వాత అసలు నా హస్బెండ్ ఏమంటారు, రామచంద్రుడు, అసలు తాగుడు అలవాటే లేదు, వీళ్ళే అలవాటు చేశారు, చాలా మంచోడు, నన్ను ఏమంటారు పాపలాగా, చిన్న పాపలాగా, బేబీలాగా చూసుకునేటోడు పువ్వులో పెట్టుకొని అని చెప్పింది. అసలు ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు డౌట్ అంతా వాళ్ళ వైఫ్ మీదే వస్తుంది. అసలు ఏంటి ఆవిడ ఎందుకు పట్టుకోవాలి, అంత అగ్రెసివ్గా ఎందుకు బిహేవ్ చేయాలి, వచ్చి మళ్ళీ నా హస్బెండ్ మంచోడు ఎందుకు అనాలి, అండ్ ఇప్పుడు కలిసి ఉంటామంటుంది. సో ఎవరైనా సరే అంత దారుణం చూసిన తర్వాత హస్బెండ్కి సపోర్ట్ చేసేదంటే కొంచెం తక్కువ. లేదండి, పెళ్ళైన మహిళ ఇలా ఆలోచించదు. పిల్లలు, సంసారం దీనికోసమే ఆలోచిస్తారు. మీరు అంతెందుకు జానీ మాస్టర్ ఇష్యూ తీసుకున్నా కూడా, అంత జరిగినా కూడా జానీ మాస్టర్ వెనకాలే ఉంది ఆవిడ. సో మన దేశంలో సరే మగవాడు అప్పుడప్పుడు ఇటువంటివి తప్పులు చేసినా తప్పే, దాని కానీ చాలామంది మహిళలు సంసారాన్ని నిలబెట్టుకోవడం అనే కోణంలో వాడిని వెనకేసుకొని వస్తారు, వాళ్ళతో ఉండాలనుకుంటారు. బట్ అదే రివర్స్లో జరిగితే చాలాసార్లు మగాళ్ళు చంపేసిన దాఖలాలని, ఇంకా జీవితంలో ముఖం చూడు, తర్వాత
ప్రపంచంలో కూడా పరుగు పోద్ది. ఇటువంటి దాంతో ఉంటున్నావా నువ్వు అనే కోణంలో మొహం మీద వాడికి అవమానం జరుగుతుంది అనే కోణంలో ఉంటుంది. బట్ ఆడవాళ్ళు దీన్ని పెద్ద అవమానంగా తీసుకోరు. నీ మొగుడు దాంతో తిరిగాడు, దీంతో తిరిగాడు, అవును నా మగాడు నా మొగుడు వాడికి అట్రాక్షన్ ఉంది ఏదో చెప్పుకుంటారు. ఈ కోణంలో ఆవిడ అలా ఎందుకు చేసిందంటే ఆవిడ అడిగిన క్వశ్చన్స్ కూడా జనరల్గా ఎప్పుడన్నా సరే అటువంటి క్వశ్చన్ నువ్వు ముద్దు పెట్టావా, అంత ఉన్నావా, ఇటువంటివన్నీ అంటే ఆవిడ ఎంత లోపల ఇంటర్నల్గా ఎంత బర్న్ అయితే కానీ రావు. ఆవిడకి ఇన్నాళ్ళు డౌట్ ఉంది, అది నిజం అనేది ఆ రోజున కన్ఫర్మ్ అయ్యేటప్పటికి బర్స్ట్ అయ్యి వచ్చినాయి. కాకపోతే ఆ వీడియో తీసే అమ్మాయిని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, ఈవిడికన్నా ఇది ఎక్కువ చేస్తుంది కదరా అని చెప్పి. బట్ విషయం ఏంటంటే దిస్ ఈజ్ అ గైడెడ్ ఆపరేషన్. ఇది ఇలా చెప్పాలి, ఇలా చెయ్యాలి, ఒకళ్ళు గట్టిగా మాట్లాడాలి. పోలీసులు ముందుగానే చెప్తారు ఇలా చెయ్యాలమ్మా, మొత్తం బహిర్గతం చెయ్యాలి. చాలామంది ఏమంటారు, ఈ వీడియో తీసుకొని వాళ్ళని బెదిరించి చేస్తే సరిపోతుంది కదా, వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఎందుకు అని చెప్పంటారు. కానీ అది కరెక్ట్ కాదు. బెదిరించడం అనేది బ్లాక్మెయిల్ కిందకి వస్తుంది. దట్స్ అన్ అఫెన్స్. సో ఇది పెట్టుకొని నువ్వు అలా చేయకు ఇలా చేయకు అంటే రేపు ఆ అమ్మాయి వెళ్ళి ఏమైనా ఫోటోలో వీడియోలో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బులు అడుగుతుందో లేకపోతే అని చెప్పింది అనుకో, షీల్ బీన్ సూప్. చాలా పెద్ద నేరం అది. అందుకని నేను ఆన్ ద స్పాట్ నిలబెట్టు, కడిగి, ఏం తప్పులేదు. అమ్మాయిని తిట్టు, కొట్టు, 4 చెప్తారు. ఇది పోలీసులే చెప్తారు, నువ్వు 4 కొట్టు, తప్పులేదమ్మా, ఏం కేసు కాదు నీ మీద. ఎందుకంటే అది ఆవేశంలో నువ్వు చేస్తున్న పని, ఒకవేళ అది నిజమైతే. సో ఇదంతా ప్రీ ప్లాన్. ఇటువంటి ఆపరేషన్స్ బోల్డ్ జరుగుతాయి. మనం అందరం కూడా పాపం ఈవిడ్ని ఆడిపోసుకుంటున్నాం. ఈవిడికి లిటరల్లీ షీఈస్ గైడెడ్ బై ద పోలీస్. ఎందుకంటే ఇది లీగల్గా వెళ్తే ఈ అమ్మాయికి ఏ రకమైన న్యాయం జరగదు. భార్యకి అవును నా ఇష్టం, ఇద్దరు అడల్ట్స్ మీరు అన్నట్టు వాళ్ళు ఉంటారు, దాంట్లో తప్పేంటి అది. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఈశ్వర్ సాయి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇద్దరు కూడా కొన్ని రోజులు అసలు ఎవరికి రిప్లై ఇవ్వకపోయినా సరే ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది, ఈశ్వర్ సాయి ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంతోపాటు ఒక వీడియో చేశాడు. ఏంటి అంటే అసలు 90% అక్కడ ఏం జరిగిందో మీకు ఎవరికి తెలీదు. జస్ట్ నేను నా రూమ్లో అసిస్టెంట్ వాష్రూమ్లో ఉంటే నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవడం కోసం, అంటే ఆల్రెడీ మా ఇద్దరి మధ్య ఎమోషనల్లీ కొంచెం కనెక్షన్ ఉంది కాబట్టి ఆ చనువుతో నేను మాధురి రాథోడ్ వాష్రూమ్ యూజ్ చేసుకోవడం కోసం వెళ్ళాను అని చెప్తున్నారు. సో దీన్ని ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏంటి అంటే, సో వాష్రూమ్కి వెళ్ళావు, ఓకే, వాష్రూమ్కి వెళ్ళిన వాడు షర్టు తీసి హ్యాంగర్కి తగిలించి వాష్రూమ్కి వెళ్తాడా? సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో ఓకే నువ్వు వాష్రూమ్కి వెళ్ళినావు, నీ భార్య వచ్చి అంతమంది వచ్చి నిన్ను కొడుతుంటే, మాధురి రాథోడ్ని కొడుతుంటే ఆమె అసలు ఎక్స్ప్రెషనే లేదు, అసలు ఏం లేకుండా ఏదో తప్పు చేసిన వాళ్ళకి ఇలానే చెప్పబట్టుకొని కూర్చొని ఉంది. ఈవెన్ ఈశ్వర్ సాయి కూడా నువ్వు అనుకున్నట్టు ఏం జరగట్లేదు అని కూడా ఏం చెప్పలేదు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను ఓ మాదిరిగా కూడా కనబట్లేదు. ఎగ్జాక్ట్లీ ఆ డైలాగ్ వస్తుంది జనాలకి, పిచ్చోళ్ళమా మేము, మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నావా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనల్ని పిచ్చోళ్ళు చేయాల్సిన అవసరం లేదు, మనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. కాకపోతే ఇదేంటంటే ఈ నెరేటివ్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి క్యారెక్టర్ని కాపాడే ఒక ప్లాట్. పాపం ఇవాళ చాలామంది బాధపడుతున్నారు, ఆ అమ్మాయి జీవితం ఎట్లరా, ఆ అమ్మాయి జీవితం నాశనం చేశారు కదరా, ఆ అమ్మాయి జీవితం నాశనం చేశారు. సో ఇది నమ్మండి అయ్యా, ఎవరైతే ఇది బాధపడుతున్నారో ఇది నమ్మండి మీరు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి సంబంధం లేదు. పాపం వాష్రూమ్ ఆ అబ్బాయికి ఇబ్బంది అయితే, ఎవరో ఆల్రెడీ ఆ అసిస్టెంట్ వాష్రూమ్ వాడుకుంటున్నాడు ఆయన రూమ్లో, అందుకని ఆపుకోలేక అర్జెంట్ అయితే ఏం చేస్తారా, పరిగెత్తుకుని దాంట్లోకి వెళ్ళాడు అంతే. పొద్దున పూట చాలామంది షర్ట్ తీసి వెళ్తారు ఏమో దాంట్లో. సో అవన్నీ మీకు నిజంగా మాధురి రాథోడ్ యొక్క క్యారెక్టర్ని కాపాడాలని ఉంటే బలవంతంగా నమ్మండి, చెవులు పూలు తీసేసి ఇది నిజం అని నమ్మండి అంతే. కానీ అర్థమవుతుంది కదా చెవులు పూలు పెడుతున్నారు అని. అలా మీరు నమ్మారంటే పాపం అమ్మాయిని అనవసరంగా అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నట్టు కదా, అంతే కదా. సో ఈ విధంగా ఈశ్వర్ సాయి అమ్మని కాపాడుతున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా. కాకపోతే ఈ తెలివితేటలు ఈ స్పృహ అప్పుడే ఉంటే ఎగ్జాక్ట్లీ నిజంగా పాపం అమ్మాయి సేవ్ అయిపోయింది. పాపం ఏం లేదు, కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు అందరూ మాధురి రాథోడ్ పాపం ఏమైపోతుందా అంటే ఆమెకు తెలీదా? ఆమెకి ఇప్పుడు పెళ్ళిడు వచ్చిందంటే ఏది కరెక్ట్ కాదు, ఒక వైఫ్ ఉంది, పిల్ల చిన్న బాబు ఉన్నాడు, ఇది చేస్తుంది కరెక్టా కాదా అని ఆమె ఆలోచించినప్పుడు వీళ్ళెందుకు ఆలోచిస్తున్నారు ఆమె గురించి? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఇక్కడ 4 క్యారెక్టర్లు ఉంటాయి, పతి పత్ని ఔర్ ఓ కాకుండా ఇంకో థర్డ్ పర్సన్ అనుకోండి. అయితే ఇక్కడ చూసేవాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అనుకోండి, జనరల్గా ఆమెతో కనెక్ట్ అవుతారు, మాధురితో కనెక్ట్ అవుతారు. పెళ్లి కాని వాళ్ళు, కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే అఫైర్స్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కనబడి నేను ఎవరు నిప్పు అనమాట. చాలామంది అంకుల్స్తో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన హీరోలతో సంబంధాలు పెట్టుకున్న హీరోయిన్లు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. అలాగే వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా, ఇటువంటి రిలేషన్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అవును అది ఆర్టు,
అలా తప్పట్టేస్తారండి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఈ కామెంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే యూ విల్ ఐడెంటిఫై యూ విత్ ఎయిదర్ వన్ ఆఫ్ దెమ్. ఆ భర్తతో ఐడెంటిఫై చేసుకున్నాను అనుకో, అది కూడా అనుకో, అరే మగాడ్రా భయ్, అమ్మాయి వచ్చి మీద పడితే వీడు మాత్రం ఎలా ఊరుకుంటాడు, అదే కదా వాళ్ళ వైఫ్ అంటుంది ఇప్పుడు. అది ఒక డైలాగ్ కూడా ఉంది కదా, వలచి వచ్చిన వనితను ఏలుకోలేని నీవు ఒక మగవాడు వినరా అని చెప్పి, లేకపోతే నువ్వు 0.5 లేకపోతే ఇది అని చెప్పి తిడతారు కదా. సో ఎవడు మగాడ్రా భయ్ అనే కోణంలో వాడు సపోర్ట్ చేసుకుంటాడు. అబ్బా నువ్వు సూపర్ అన్నా అని చెప్పి, నువ్వు ఒక ఆర్గానిక్ ఇన్స్పిరేషన్ అన్నా వాడిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఇలాగ ఆడపిల్లలు జనరల్గా బయటపడరు, కానీ చాలామంది ఇటువంటి అఫైర్స్లో ఉన్నవాళ్ళు, వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈవెంట్ సపోర్ట్ చేస్తారు. కానీ నిజానికి ఏంటి, ఇద్దరు చేసింది తప్పే. ఇప్పుడు ఇద్దరు దొంగతనం చేసిన తర్వాత ఎవడైతే ఇంట్లో దొంగతనం జరిగిందో వాడు కదా బాధితుడు, వాడి తరపున కదా మనం నిలబడాలి. మీరేమంటున్నారు, అరే పాపం దొంగతనం చేసుకుంటే బయట పెడతారా, వాడి జీవితం వాడి కెరీర్ ఏమైపోవాలి, సూసైడ్ చేసుకుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ. మరి దొంగతనం చేస్తే వాడిని బయట పెడితే వాడు సూసైడ్ చేసుకుంటే వాడి రెస్పాన్సిబిలిటీ. ఎవడి రెస్పాన్సిబిలిటీ, ఆవిడ రెస్పాన్సిబిలిటీయే. ఈయన సూసైడ్ చేసుకుంటే ఈయన రెస్పాన్సిబిలిటీయే. బయట పెట్టిన వాళ్ళది తప్పు కాదు. మీరేదో అదో పని చేశారు, అది నేను బయటకు చూపించాను, సూసైడ్ చేసుకుంటే అది నీ తప్పు. ఇప్పుడు చాలా మంది అంటే మేము దొంగతనం చేస్తాము కానీ మీరు బయట చెప్పకూడదు, అదే వాళ్ళు ఇచ్చే మెసేజ్. ఈవెన్ జనాలు కూడా అదే మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళ వైఫ్ని అయితే ఎన్నెన్ని బూతులు మాట్లాడుతూ, చెప్పుతో కొట్టాలి నిన్ను హస్బెండ్కి సపోర్ట్ చేస్తున్నందుకు అని చాలా మాటలు అంటున్నారు. బట్ ఆమె నిల్చుంది స్ట్రాంగ్గానే. బట్ ఇప్పుడు ఆమె మీద డౌట్ ఏంటంటే, నేను అడిగేది ఇదా అనే వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని మీరు దాంట్లో పెట్టుకొని చూడండి. ఆవిడ గనక మీరైతే మీరేం చేస్తారు? నోరు మూసుకొని హస్బెండ్ చేసే ఇదే అఫైర్లన్నీ కూడా భరిస్తారా, లేకపోతే ఆవిడలాగే చేస్తారా? అలాగే ఆవిడనే సరే హస్బెండ్ని కొట్టుకో, ఆవిడనే హక్కు నీకు ఎక్కడిది అంటే, ఎక్కడి నుంచి వస్తుంది హక్కు అంటే, ఈవిడితో చాలాసార్లు మాట్లాడింది వీళ్ళిద్దరు. ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాను. ఆమె మాధురి రాథోడ్ అన్నదంట కదా, అంటే ఈశ్వర్ సాయికి ఇంకా వాళ్ళ వైఫ్ శరణ్యకి లాస్ట్ 3-4 months నుంచి కొంచెం క్లాష్ అవుతున్నాయి. సో ఈ టైంలో మాధురి రాథోడే ఫోన్ చేసి మరి, ఈశ్వర్ చాలా మంచోడు, అలాంటోడు కాదు, నీ మీద చాలా ప్రేమ ఉంది, నీ గురించి బాధపడుతున్నాడు అని చెప్పి ఫోన్ చేసి మరి చెప్తుందంట కదా. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ చూస్తే ఒకే రూమ్ లో వీళ్ళిద్దరు కనిపిస్తారు. సో హక్కు ఎప్పుడు వస్తుంది అంటే, ఈవిడికి ఇప్పుడు అసలు కనెక్షనే లేని అమ్మాయి అనుకుందాం, ఏరా అని మొగుని కొట్టి ఆ అమ్మాయిని కూడా మోసం చేస్తున్నావు నువ్వు, ఆ అమ్మాయిని అన్యాయం చేస్తావు నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? పెళ్లి కాలేదని చెప్పేదానికి, ఇదిగో చూడండి వీడికి కొడుకున్నాడు, మీరు మోసపోకండి అని పాపం ఆవిడ కోణంలోనే మాట్లాడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నాడు అని తెలిసి నాతో మాట్లాడుతూ నా వెనకాలే గోతులు తవ్వేవు చూడు, అప్పుడు నువ్వు యువర్ లైక్ ఒక దెబ్బకి, ఒక తిట్టుకి యువర్ హరాలే ఖచ్చితంగా. తెలిసి ఒక కాపురానికి. అండ్ ఇప్పుడు చాలా మంది అసలు ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఇష్యూ అని మాత్రం ఆ కామెంట్స్ అంతా కూడా, నీకు మాధురికి పెళ్లి చేసే వరకు వదలంరా అనే కామెంట్ ఎక్కువ కనిపిస్తుంది. సో మీరేమంటారు, నిజంగానే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తేనే మాధురికి న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? అంటే దొంగతనానికి వచ్చిన వాడికి ఆస్తి అంతా రాసిచ్చేస్తే ఇది వాడే ఆస్తే కదా, వాడే దొంగతనం చేసుకున్నాడు అని టైప్లో అనమాట. వాడి ఇల్లు సార్, వాడు దొంగతనం చేసుకుంటాడు సార్, వాడి ఇల్లు వాడు ఏదైనా చేసుకుంటాడు సార్ అన్నట్టుంది. సో దొరికిపోయారు, దీని గురించి పెద్ద బాధపడాల్సింది కూడా ఏం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ కూడా పవిత్రులు, పూజ్యులు వాళ్ళే ఉన్నారు. పాపం ఈవిడ ఒక్కటే ఇట్లాగా ఉండండి, లేకపోతే ఈశ్వర్ సాయో లేకపోతే వీళ్ళిద్దరు మాత్రమే పాపం ఇటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ చాలా మన హీరోయిన్లు లేకపోతే ఇంకా సైడ్ ఆర్టిస్టులు అందరూ చాలా పవిత్రమైన వాళ్ళు వాళ్ళంతా. సో దీనికి నేను చెప్తాను, జాను లిరి గారు సో రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి, సో ఫోక్ ఇండస్ట్రీ అలాంటిది కాదు, మీరు చాలా తప్పుగా మాట్లాడిస్తున్నారు అని ఆమె వచ్చి మాట్లాడడం, అది వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూని మీరు ఫోక్ ఇండస్ట్రీతో కలపకూడదు అని చెప్తున్నారు. సో దీని కింద కామెంట్స్ ఏంటి అంటే, సో మాధురి రాథోడ్ దొరికి దొంగైంది, నువ్వు దొరైతున్నావు అని చాలామంది అంటున్నారు. సో అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇండస్ట్రీతో ముడిపెట్టడం తప్పు. ఏదైనా సరే ఇండస్ట్రీ ఆ పేరు ఏం చేసింది? జానపదం ఇండస్ట్రీలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సరే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, డ్యాన్స్ ఇండస్ట్రీలో ఎక్కువగా మీరు ఇంతకుముందు కేసు చూసినా కూడా జానీ మాస్టర్ కానీ ఇంకా కొంతమంది డాన్సర్స్ మధ్యలో ఈ ప్రేమలు చిగురించడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఫిజికల్గా ఇంటిమేట్ స్టెప్స్ చేయాల్సి వస్తుంది చాలాసార్లు. ఇలా పట్టుకోవడము, ఇట్లా మేబీ కొన్నిసార్లు కిస్సింగ్ సీన్లు ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. ఏదైనా సరే ఆ ఫిజికల్ ఇంటిమసీ వల్ల హ్యూమన్ నేచర్ అది ఒక అట్రాక్షన్స్ జనరేట్ అవుతాయి.
సో ఆ టైంలో కామాతురాణం నా భయం నా లజ్జ అన్నట్టుగా ఆ టైంలో ఏమి చూసుకోరు. ప్రేమ గుడ్డిదని ఎందుకంటారు? ఎందుకంటే ఆ టైంలో జాతి, కులం, మతం, వయస్సు, కొన్నిసార్లు పెళ్ళయిందా, వీడికి ఇంకో ఎఫ్ఐఆర్ ఉందా, ఏమీ కనపడవు. అలా ఉంటుంది. ఆ కోణంలో జనరల్గా ఈ ఇండస్ట్రీలోనే మనకి ఎక్కువ కనపడడానికి కారణం ఇట్స్ నాట్ జస్ట్ ఫోక్, ఇట్స్ డ్యాన్స్. డాన్సర్స్లో ఆ స్టెప్స్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు కంపోజర్స్ కూడా చాలా దారుణమైన స్టెప్పులు చేపిస్తారు మీరు చూస్తే. సో మీరు ఆ రాత్రి సాంగ్లో కూడా చూసింటారు కదా, దాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. పర్ఫెక్ట్గా సింక్ అయింది అంటే కూడా. సో ఏంటంటే ఉంటాయి ఆ అట్రాక్షన్స్ వల్ల వీళ్ళు ఇది ముందుగానే తెలుసుకోవాలి. భార్య అయినా లేకపోతే ఆవిడకి ఎవరన్నా సరే, బాయ్ ఫ్రెండో లేకపోతే అటు సైడ్ వాళ్ళు కూడా పెళ్ళయింది అనుకోండి, వాళ్ళైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ఇంటిమేట్ స్టేట్ చేసేటప్పుడు ఇటువంటి ఏదైనా జరగచ్చు. మీకు అటువంటి ఏదైనా అనిపిస్తే అక్కడే ఆపేసేయండి, వద్దు నువ్వు వెళ్ళొద్దు, ఇటువంటి చెయ్యొద్దు అని చెప్పి ఆపేసేయండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మంది ఈ ప్రెస్ మీట్లో కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల అంటే ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటిది జరుగుతుంది అని వాళ్ళ వైఫ్ అన్నది కదా. సో ఫోక్ ఇండస్ట్రీ అంటే చాలా మంచిగా ఉంటుంది అనుకున్నాను, బట్ ఇలా ఉందేంటి అని ఆమె చేసిన వ్యాఖ్యలకి మీ వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆవిడ వల్లే వస్తుంది అనుకుంటే పంపించరు అంటున్నారు. మరి కొరియోగ్రాఫర్ చాలా కంపోజ్ చేయకూడదు కదా. కరెక్ట్, మంచిది. నేను అదే కోరుకుంటున్నాను, పంపించకండి. ఎవడెట్టంటే వాడు మనకు తెలియదు కదా. ఇప్పుడు నా కూతురునో నా చెల్లెల్లో నేను పంపించాను ఖచ్చితంగా. ఈవిడే కాదు కదా, ఈవిడ వల్లే ఇదంతా అసలు ఫోక్ ఇండస్ట్రీ బ్యాడ్ అవుతుంది అనుకుంటే అంతకుముందు వచ్చిన వంకటింకర వరలక్ష్మి ఏం చెప్పింది? ఆవిడ ఇదే చెప్పింది. ఒకళ్ళు కాదు, 2 కాదు, 3 కాదు, ఇన్ని పాయింట్స్ చేస్తున్నప్పుడు ఉండొచ్చేమో ఎక్కడైనా ఒకళ్ళు, 100 మందిలో ఒకడెవరన్నా మంచిగా ఉండొచ్చేమో, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎట్లాగే ఏడ్చారు కదా. సో ఏమంటారంటే ఖచ్చితంగా ఇక్కడ భార్య బాధితురాలు, ఆవిడికి హక్కు ఉంది ఆవేశపడడానికి, ఆవేదన చెందడానికి, కొట్టడానికి, తిట్టడానికి కంప్లీట్ హక్కు ఉంది. ఆవిడని బ్లేమ్ చేసే హక్కు మనకు లేదు. ఆవిడ జీవితం అయ్యా నాశనం అయిపోయింది, నీది కాదు, నీ కూతురు కాదు, ఆవిడ జీవితం నాశనం అవుతుంది. షీ విల్ టేక్ ఎ కాల్. అవును, మొగుడిని ఎందుకు తిట్టలేదు, దాన్ని ఎందుకు తిట్టామంటే రేపు ఆయనతోనే కదా కాపురం చేయాలి. పిల్లోడికి తండ్రి కావాలి కదా, వాడు దూరం పెడితే పిల్లోడు ఏమైపోతాడు? నువ్వు వచ్చి పోషిస్తావా, ఆవిడ వచ్చి పోషిస్తుందా? ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఆవిడని దూరం పెట్టాలంటే 4 దెబ్బలు వేయాలి. ఆవిడని దెబ్బలు వేయడానికి కూడా కారణం, లేకపోతే తిట్టడానికి కారణం అంటే నువ్వు వెనకాల ఉంటూ కూతురుతావు కదా. నాతో ఏం మాట్లాడావు, నీకు తెలుసు నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని తెలుసు, అయినా కూడా నువ్వు వాడితో ఎట్లా ఉంటావు అనేది ఆవిడ బాధ. బట్ స్టిల్ లెట్స్ బిలీవ్ ఇదంతా అవుతుందే. పాపం వాళ్ళ ఆవిడ ఆవేశంతో అనుమానపడి చేసింది, ఈ అనుమానం నిజం కాదు, ఆయన బాత్రూమ్ ఎవరో వాడుకోవడం వల్ల అర్జెంట్ అయి పాపం వెళ్ళాడు, ఇదే నమ్మండి. ఆవిడకి కూడా అదే శ్రేయస్కరం. మీరు ఎవరైతే ఆవిడ మీద సానుభూతి చూపిస్తున్నా అనుకున్నారో వాళ్ళు మీరందరూ కూడా దయచేసి ఇది నమ్మండి, దీన్ని గట్టిగా ప్రచారం చేయండి నమ్మినట్టు. ఇప్పుడు ఏంటంటే అమ్మా, వీళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ రావాలి. వేరే వాళ్ళు ఛాన్సులు ఇవ్వకపోవడం కాదు, వీళ్ళకే మొహం చెల్లగా చాలాసార్లు బయటికి రారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇచ్చే వాళ్ళందరికీ తెలుసు బయట ఏంటి పరిస్థితి అనేది తెలుసు. అందరూ పరమ పవిత్రులు ఏం లేరు అక్కడ. కాబట్టి పెద్ద విషయం కాదు. నలుగురితో నారాయణ, మీరు అందరూ చేసేదే, మీరు కూడా పొరపాటున దొరికిపోయారు, మీరు అంతకు మించి ఏం లేదు. బట్ వాళ్ళ ఆవిడది మాత్రం తప్పు లేదు అంతే. ఓకే, సో ఫైనల్లీ ఇప్పుడు వీళ్ళిద్దరు జంట మీద చాలా నెగిటివిటీ ఉంది. ఒకప్పుడు వీళ్ళిద్దరు ఫేవరెట్ జంటగా ఉండేవాళ్ళు, లైక్ మంచి మంచి సాంగ్స్ చేశారు, అన్ని కూడా హిట్ సాంగ్సే. సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి చేస్తే బాగుంటుంది, ఇలా కంటిన్యూ చేయాలంటారా, లేదంటే ఆఫర్స్ అసలు ఇవ్వకూడదు, ఫోక్లోకి వీళ్ళని ఎంటర్ అవ్వనీయకూడదు అంటారా? దిస్ ఈజ్ పర్సనల్ చాయిస్. నేనే ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, వీళ్ళిద్దరిని హీరో హీరోయిన్లు పెట్టి మళ్ళీ సినిమా చేస్తాను నేను. సో ట్రెండింగ్ ఇదే కదా. ఇప్పుడు రామ్ గోపాలం లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా అదే చేస్తారు. పెట్టి తీస్తారు, ఏంటి ప్రాబ్లం, ఎవడే ఉంటాడు, ఎవడేమండు. వాళ్ళ ఆవిడ కూడా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆయనకి హీరో ఛాన్స్ వచ్చింది అంటే పోతే పోన్లే నలుగురు అనుకున్నారు. మా ఆయన మగాళ్ళకి ఆడవాళ్ళకి అదొక తేడా ఉంటుంది. అదే అమ్మాయి చేస్తుందంటే మగాడు అంగీకరించకపోవచ్చు, కానీ అమ్మాయి వాళ్ళ ఆయన మంచి స్టేజ్లోకి వెళ్తున్నాడు, గొప్ప నా మొగుడు ఇది అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. అందుకే అందం చూసి అబ్బాయి అంటపడితే ఇమేజ్ చూసి అమ్మాయి అంటపడుతుంది. సో మేబీ వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఈశ్వర్ సాయితో విడిపోకుండా కలిసి ఉండడానికి రీజన్ ఇదే అంటారు, అంటే అతను ఒక ఫోక్లో పేరుడు గల. అవన్నీ పక్కన పెట్టినమ్మా, పిల్లడు ఉన్నాడు కదా, వాడి తండ్రి కదమ్మా, చాలా ఇంపార్టెంట్ విషయం. తండ్రి జీవితాంతం దగ్గరుండి వాడిని ఎత్తుకొని చూడాలి వాడిని, అది చాలా ఇంపార్టెంట్. మిగతా అవన్నీ ఆవిడ స్వార్థాలు ఏమైనా ఉండొచ్చు, వీడు మంచి డబ్బులు సంపాదించి మంచి కార్లు తెస్తే, అవును వాడు కొడుకు వాడు పడలేమే కదా ఎంజాయ్ చేసేది. అండ్ నేను ఒక న్యూస్ విన్నాను, అది కరెక్ట్ కదా మీరే చెప్పాలి.
సో అది అందరూ అడుగుతున్నారు కదా, ఈశ్వర్ సాయి మాధురిని పెళ్లి చేసుకుంటేనే న్యాయం జరిగినట్టు అని. సో అవును, చేసుకుంటున్నాడు ఆల్రెడీ. ఇదివరకు కూడా విడాకులు తీసుకుందామని వీళ్ళిద్దరు ప్లాన్లో అంట కదా, శరణ్య ఇంకా ఈశ్వర్ సాయి. సో ఈ ఇష్యూ తర్వాత కూడా వాళ్ళ వైఫ్కి విడాకులు ఇచ్చి మాధురిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈశ్వర్ సాయి అనే ఒక వార్త వినిపిస్తుంది. పక్కా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తోటి చెప్పగలను. ఈశ్వర్ సాయి ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు, వాళ్ళ భార్యకి విడాకులు ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. అటువంటి మనిషి కాదు. అంటే కక్కుర్తున్న మాట వాస్తవం కావచ్చు, కానీ భార్య పిల్లలకి అన్యాయం చేసే మాట వాస్తవం. మేబీ ఒక ఎఫ్ఐఆర్ బయట ఏమైనా పెట్టుకునే అటువంటి కక్కుర్తి ఉండొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తిరిగి పెళ్ళాం పిల్లల్ని చూసుకోవాలని 4 పీకినా సరే. చాలామంది ఏం చేస్తారంటే ఇటువంటి సిచ్యువేషన్లో మగవాళ్ళు రివర్స్ అయిపోతారు. అవును నేను దాంతోనే ఉంటాను, ఏం చేసుకుంటావు చేసుకోపో, పో ఎవడు చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పి చేస్తారు. అబ్బాయి అలా చేయలేరు. తప్పు తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, క్షమాపణ కోరాడు, సంస్కారం అది. ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు, మాధురి నన్ను క్షమించు, భార్య నన్ను క్షమించు అని చెప్పి ఇద్దరిని కోరుకుంటున్నాడు. బట్ వీళ్ళ సంస్కారం ఏమైంది? సరే భార్యకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, ఆవిడ చేసింది రైట్. కానీ మాధురి ఏం చేస్తుంది, ఆవిడ కూడా క్షమాపణ చెప్పాలి కదా. అవును, బట్ ఇప్పుడు ఆమెకు న్యాయం జరగాలి అంటారా? ఒకవేళ జరగాలి అంటే ఏ విధంగా ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అంటారు మాధురికి? ఇప్పుడు దొంగని శిక్షించడం న్యాయం అనిపిస్తే శిక్ష న్యాయం. అయ్యో పాపం దొంగ జీవితం ఏమైపోతుంది, వాడు జీవితం అన్యాయం అయిపోతుంది అనుకుంటే, మీరు ఇప్పుడు అందరం దొంగలమే అనుకోండి, అయ్యో మన సాటి దొంగకి అన్యాయం జరుగుతుందిరా అని ఫీల్ అయినట్టు ఉంది. ఆవిడ జీవితానికి న్యాయం ఏంటండి? ఆయన జీవితానికి ఆవిడ జీవితానికి మన న్యాయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళు చేసిన పని వల్ల ఒకళ్ళ జీవితం, భార్య జీవితం నాశనం అవుతుంది కదా. ఆవిడికి హక్కు ఉంటుంది న్యాయం అడిగేది. మీరు చేసిన పనికి మీ న్యాయం ఏంటి? బయట చూపిస్తే అది పెద్ద అంటే మీరు ఏదో పని చేయొచ్చు, దాన్ని చూపించడం తప్పు, అది కాదు కదా. బట్ స్టిల్ మేబీ నేనేమంటానంటే ఒక 1% ఛాన్స్ ఉంది, ఆ అబ్బాయి చెప్పింది కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకు అలా చేయాలి? కాకపోతే ఆ అబ్బాయి చెప్పింది జరిగి ఉండొచ్చు అనే దానికి 1% ఛాన్స్ నేను ఎందుకు ఇస్తున్నానంటే, ఇద్దరికి షూటింగ్ ఉండే ఆ రోజు, ఇద్దరు వేరే వేరే రూమ్స్ తీసుకున్న మాట కూడా వాస్తవం. అసిస్టెంట్ కూడా అక్కడ మనం చూసాం, అసిస్టెంట్ కూడా ఉన్నాడు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. బట్ 2 అయి ఉండొచ్చు, ఇదంతా నిజం. బట్ మేబీ ఒకనొక టైంలో ఆయన ఆవిడ రూమ్కి అందుకు వచ్చాడా ఇందుకు వచ్చాడా తెలియదు. ఓకే, సో అంతా లాస్ట్లో ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్క్ పెట్టేశారా? ఏదో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోణంలో మీరు చూడలేదు కదా, మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఇక్కడ చూడకపోయినా ఏమవుతుందంటే ఇటువంటి కేసెస్లో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. ఇది మీరు అక్కడ దాని పేరేంటి, వేములాడ పోలీస్ స్టేషన్లో మీరు ఇచ్చిన స్టేట్మెంట్, ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్, అది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అలాగే అటువంటి టైంలో జనరల్గా ఏం చేయాలంటే స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మా లాయర్ మాట్లాడతాడని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా సరే భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో ఎప్పుడైనా సరే ఇటువంటివి దొరకకుండా ఉండాలంటే మన ఇదొక మోడల్ అయితే ఇప్పుడు మనకి కళ్ళ ముందు ఉంది. మీరు డైరెక్ట్గా ఒకటే రూమ్ తీసుకొని ఇరుక్కుపోకండి, 2 రూములు తీసుకోండి, మీరు ఒక రూమ్లో ఉండండి, ఆమెను ఒక రూమ్లో పెట్టండి, తర్వాత మీ రూమ్లో ఏదో ఒకటి చేసి గీజర్ పాడు చేసేసేయండి. అక్కడ వేడి నీళ్ళు రావట్లేదు అనే కోణంలో మీరు ఈ రూమ్లోకి వచ్చారు, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, అక్కడ గీజర్ పని చేయట్లేదు అని చెప్పచ్చు. మీరు ఏదో రకంగా అద్భుతమైన సొల్యూషన్ ఇది. నిజానికి వాళ్ళు చేసింది కూడా అలాంటిది అనుకోవచ్చు. లైక్ ఇప్పుడు దొంగతనం చేసేటప్పుడు సైలెంట్ గానే ఉన్నారు చూసారా, అక్కడ ఓవర్ రియాక్ట్ అవ్వలేదు, ఈశ్వర్ సాయి రియాక్ట్ అవ్వలేదు, అటు మాధురి కూడా రియాక్ట్ అవ్వలేదు. మేబీ అక్కడ ఇది జరిగింది అని ఒక చెప్పేసి ఉంటే మళ్ళీ దాన్ని మార్చడానికి కష్టపడే వాళ్ళేమో. కరెక్ట్. సో ఆ సైలెంట్ గా ఉండడం వల్ల ఇప్పుడు ఒక కథ అల్లారు. సైలెంట్ గా ఉండడం వల్ల కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు మీరు ఎందుకు మీరు అలా అనుకుంటారు, అతను దీనికోసం వచ్చాడండి, నాకు తలుపు కొట్టాడు, టాయిలెట్ వాడుకుంటాడు అని, అందుకే నేను తలుపు ఇస్తాను. అందుకే తలుపు ఓపెన్ కూడా ఉంది కదా, మీరు లోపలికి ఎలా వస్తారు తలుపు ఓపెన్ లేకపోతే? ఒకవేళ మాదే దొంగ రిలేషన్ అయితే తలుపు ఓపెన్ పెట్టుకొని ఎందుకు దొంగ రిలేషన్ పెట్టుకుంటాం, అది కూడా అడగచ్చు కదా. పాయింటే ఇది మిస్ అయ్యారు, ఈ పాయింట్ కూడా అడగచ్చు మీరు. కానీ ఆవిడే ఓపెన్ చేసిందంటే కదా, మాధురినే ఓపెన్ చేసి. మీరు అడిగిన ఫస్ట్ $1 మిలియన్ క్వశ్చన్. సో మాధురినే ఓపెన్ చేసింది కాబట్టి అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పడ్డది. లేదు అలా ఓపెన్ లోనే ఉంటే మేబీ మీరు అన్నట్టు కవర్ చేసిండే వాళ్ళు అయి ఉండొచ్చు అప్పుడే. ఇప్పుడు తప్పు చేసే వాళ్ళు అయితేనే తలుపేసుకుంటారు, ఓపెన్ గా పెట్టి ఎవడన్నా తప్పు చేస్తాడా? లేదు, ఓపెన్ గా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. లేదు, ఫస్ట్ క్లోజ్ లో ఉంది, తర్వాత ఓపెన్ చేశారు. అది అంటే మీరు అట్లా అంతా చెప్పకూడదు, ఏమంటే వాళ్ళ క్యారెక్టర్ కాపాడే ప్రయత్నం చేయకూడదు మీరు. ఎందుకండి సో ఒక వర్షన్ చెప్తా, నిజంగా ఇది జరిగి ఉండొచ్చు అనే కోణంలో ఒక మనం అందరం బిలీవబుల్ గా ఉండే ఒక వర్షన్ ఏంటంటే,
ఆవిడ వచ్చింది, ఓకే. దెబ్బ దెబ్బ తలుపు కొట్టింది, వాయిస్ రికగ్నైజ్ అయింది. ఏం చేస్తాడు ఏమగాడైనా భయం వేసింది. వెంటనే వెళ్ళి నేను వెళ్ళి బాత్రూంలో దాక్కుంటా, నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించేసి, నేను లేనని చెప్పి. సరే ఈవిడ వెళ్ళి తలుపు తీసింది. ఇక్కడ లేడు కదా సార్ అని చెప్పి, నాకు తెలుసు యాషాలేకు మాకు మొత్తం పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. కొట్టేటప్పుడు ఇంకా అంత దొరికిపోయాను కదా, కాము కూర్చుంది. కూర్చున్న తర్వాత బాత్రూమ్ దగ్గరికి తర్వాత రే రా తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నాను రా బయటికి రా అనగానే ఇంకా ఓహో తెలిసిపోయిందా మొత్తం తెలిసిపోయిందా అనే టైప్లో బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ షురూ అయింది. అంటే చాలా మందికి డౌట్, పిల్లోడిని కూడా వీళ్ళు తీసుకెళ్లారా వేములవాడకి అని. కాదు, పిల్లోడిని ఈవిడే తీసుకొచ్చింది. అది కూడా మీరు నోట్ చేసుకోండి. పిల్లోడిని తీసుకెళ్ళి వాళ్ళ ముందు సంసారం చేసుకునేంత దరిద్రమైన కాదు, ఎవరు చేయరు అటువంటి పనులు. బట్ ఈవిడే తీసుకొచ్చింది పిల్లాడిని, అక్కడ కూర్చోబెట్టింది. ఎందుకంటే ఒక మానసికమైన దీంట్లోకి వెళ్ళిపోతాను, ఇంత తప్పు చేస్తాడు పిల్లోడు ఉన్నాడు అనగానే మామూలుగానే తప్పు వాడు తిరగబడ్డానికి అవకాశం కూడా లేదు. పిల్లోడు ఉన్నాడు కదా, సిగ్గు లేదరా పిల్లోడిని పెట్టుకో, సిగ్గు లేదరా పిల్లోడిని పెట్టుకో. వాడు లేదనుకో కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది మగాడికి, వింటుంటే అది కూడా చచ్చిపోతుంది. ఇదంతా పక్కా పోలీస్ అండ్ డిటెక్టివ్ ఏజెన్సీ ప్లాన్ ఇది. అది సో ఇది మీరు జనాలు నమ్మదగ్గ వర్షను. బట్ ఇది పక్కన పెడితే తలుపు తీయడం మీరు చూసారా? మీరు చూడలేదు. వీడియోలో ఎక్కడి నుంచి చూశారు? లోపలికి ఎలా వచ్చారంటే తలుపు ఓపెన్ చేసింది. ఎందుకు ఓపెన్ చేసింది అంటే వీళ్ళు ఎటువంటి తప్పుడు పని చేయట్లేదు కాబట్టి ఓపెన్ చేస్తుంది. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరి వర్షన్ కావాలంటే వాళ్ళ వర్షన్ ఊహించేసుకోవచ్చు అయితే. అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మంచిది అని నమ్మాలనుకునే వాళ్ళు ఇది నమ్మండి, అనవసరంగా ఇదే ప్రచారం చేయండి. ఎందుకు? సో అదే అంటే మాధురి రాథోడ్ వైపు నిల్చున్న అంటే అబ్బాయిని తిడుతున్నారు చాలా మంది. ఆ అమ్మాయిని తిట్టేవాళ్ళు నాకు సర్ప్రైజింగ్ ఒక్కళ్ళు కూడా లేరు. మళ్ళీ అమ్మాయి జీవితం ఏమైపోయిందంటే, ఇప్పుడు తప్పు పని చేస్తే తప్పు శిక్ష అనుభవిస్తారు. తప్పు పని చేసి కూడా నా జీవితం ఏమైపోయిందంటే, అంటే తప్పుడు పనులు చేస్తూ ఆవిడ రేపు ఎవడు పెళ్లి చేసుకుంటాడు అంటే, ఇటువంటి పనులు చేసేవాళ్ళని దాచిపెట్టి పెళ్లిళ్ళు చేసేసుకొని వాడెవడ బోల్డ్ అయిపోవాలి. ఆ బోల్డ్ అయిపోవాలి నువ్వు ఎవరా కదా. సో ఓపెన్గా చెప్పి చేసుకుంటే తప్పులేదు, దాని నేనేమి కాదని. కానీ సో తప్పు చేసిన వాళ్ళ పక్కన న్యాయం గురించి మాట్లాడడం అనేది మానేయండి. ఫస్ట్ పాయింట్. ఈ అబ్బాయిని గట్టిగా తిడుతున్నారు, వీడే అమ్మాయి చెప్తున్నారు. వీడేం చేశాడు పాపం? ఇద్దరికి ఇష్టం లేకపోతేనే అదే కదా, ఇద్దరు ఇష్టపడే వెళ్ళారు. బట్ ఈ అబ్బాయిని తిట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. తిడితే ఇద్దరిని తిట్టండి. వాళ్ళు ఆవిడ ఏ రకంగా అయితే మీరు అంటున్నారు, ఆవిడ దాంట్లో కూడా న్యాయం ఉంది. పిల్లవాడికి తండ్రి కావాలి కదా. మీ న్యాయం కోసం ఆవిడ జీవితాన్ని నాశనం చేసుకోలేదు కదా. సో ఇంకా వాళ్ళ వర్షన్ వాళ్ళు ఊహించేసుకోవచ్చు అంటారు. అది కాబట్టి మాధురి రాథోడ్ ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఆవిడ మంచిది అని నమ్మాలనుకునే వాళ్ళు ఈ వర్షన్ ప్రచారం చేయండి. అది అతను అర్జెంట్ అయ్యి దీనికోసం వచ్చాడు, వాళ్ళు తప్పు చేయట్లేదు కాబట్టి తలుపు ఓపెన్ ఉంది, ఇంతకు మించి మీకు సాక్ష్యాలు అక్కర్లేదు, ఇది ప్రచారం చేయండి అంతే. పాపం ఆ అబ్బాయిని కూడా తప్పట్టకండి. ఆ అబ్బాయి ఇంత మంచి వర్షన్ ఇచ్చాడు ఆ అమ్మాయి క్యారెక్టర్ని కాపాడడానికి. ఆ అబ్బాయి మంచితనం కూడా అర్థం చేసుకోండి. అది సో ఆవిడని కూడా తిట్టకండి. వాళ్ళ ఆవిడని కూడా, ఆవిడ న్యాయం, ఆవిడ భార్యగా ఆవిడ ఆవేదన ఉంది. ఎవరన్నా భార్య ఇట్లా ఇద్దరు భర్త భార్య రూమ్లో ఉన్నారంటే పాపం అపార్థమే చేసుకుంటుంది కదా. సో అది మీరు అర్థం చేసుకోండి. సో ఫైనల్లీ అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఈశ్వర్ సాయి ఇంకా శరణ్య కూడా కలిసి బతకాలని అనుకుంటున్నారు. అండ్ మాధురికి కూడా సారీ చెప్పారు, ఇద్దరు సారీ చెప్పారు. సో ఇంక ఎవరి లైఫ్ని వాళ్ళు చూసుకుంటే బెటర్, వాళ్ళ ముగ్గురు లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా. మీకు బాలే ఉన్నారు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అంటే వాళ్ళే పారిపోయాడు, ఇంట్లో నుంచి పారిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్ళాడంట. కూర్చుంటే ఓహో ఇలా కూర్చుంటారా మీరు, ఇలా కూర్చొని అమ్మాయిని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటారా, నించుంటే నించొని ఏం చేస్తారు, ఇలా చూస్తారా, కదితే ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావా, ఈ రకమైన టార్చర్ తట్టుకోలేక పారిపోయాడు. అది పాపం కొన్ని రోజులు పీస్ ఆఫ్ మైండ్ కోసం ఒక మంచి ప్లేస్ లో ఉన్నారు. సో అదనమాట. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.